హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ యూసేజ్ ఆఫ్ బీ ఫార్మ్స్ విత్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. బీ ఫార్మ్స్ అంటే ఏంటి అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? లెట్స్ సీ. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చూద్దాం. వాట్ ఆర్ దే? ఐ, షీ, హీ, ఇట్, వి, యూ, దే. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. I, we, you, they, he, she, it. These are called subjective pronouns. మరి బీ ఫార్మ్స్ ఏంటి? లెట్స్ సీ. బీ ఫార్మ్స్లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఉంటాయి, పాస్ట్ బీ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, ప్రజెంట్ బీ ఫార్మ్ ఈజ్, యామ్, ఆర్. అండ్ పాస్ట్ బీ ఫార్మ్స్ వాజ్, వర్. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసే బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్ ప్రజెంట్ బీ ఫార్మ్స్, వాజ్, వర్ పాస్ట్ బీ ఫార్మ్స్. బీ, బీన్, బీయింగ్ కూడా ఉన్నాయండి బీ ఫార్మ్స్. వాటిని వేరే పర్పస్లో యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి ద యూసేజ్ ఆఫ్ బీ ఫార్మ్స్ విత్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. చూడండి, ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయి తర్వాత ఏమొస్తుంది? యామ్, షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈజ్. నెక్స్ట్ we are, you are, they are. Now see, past B forms. I was, she was, he was, it was, we were, you were, they were. Let's see framing sentences. I am, she is, he is, it is. ఇక్కడ చూడండి, గోయింగ్ అనే వెర్బ్తో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకోవచ్చు. ఐ యామ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను. షీ ఈజ్ గోయింగ్ ఆమె వెళ్తుంది. హీ ఈజ్ గోయింగ్ అతను వెళ్తున్నాడు. ఇట్ ఈజ్ గోయింగ్ ఇది లేదా అది వెళ్తుంది. ఇవి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవచ్చు మనం. ఐ యామ్ గోయింగ్, షీ ఈజ్ గోయింగ్, హీ ఈజ్ గోయింగ్, ఇట్ ఈజ్ గోయింగ్. నెక్స్ట్ we are going, you are going, they are going. We are going అంటే మనం వెళ్తున్నాము. You are going నువ్వు వెళ్తూ ఉన్నావు. They are going వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ పాస్ట్ బీ ఫార్మ్స్ చూడండి. పాస్ట్ బీ ఫార్మ్స్తో ఫ్రేమింగ్ సెంటెన్సెస్ అనమాట. I was going, she was going, he was going, it was going. I was going అంటే ఇది ఎస్టర్డే నేను నిన్న వెళ్తూ ఉన్నాను. She was going ఆమె వెళ్తూ ఉన్నది. He was going అతను వెళ్తూ ఉన్నాడు అంటే నిన్న జరిగిన యాక్షన్స్ అన్నమాట. ఓకే, నిన్న జరుగుతూ ఉన్న యాక్షన్స్. It was going ఎస్టర్డే నిన్న వెళ్తూ ఉన్నది అని. ఓకే, we were going మేము వెళ్తూ ఉన్నాము. We were going yesterday నిన్న మేము వెళ్తూ ఉన్నాము. You were going yesterday మీరు వెళ్తూ ఉన్నారు నిన్న, మీరు లేదా నువ్వు. They were going yesterday వాళ్ళు నిన్న వెళ్తూ ఉన్నారు. సో చూడండి, ప్రజెంట్ బీ ఫార్మ్స్తో యూజ్ చేసేవి టుడే అని చెప్పొచ్చు. పాస్ట్ బీ ఫార్మ్స్ యూజ్ చేసేవి ఎస్టర్డే యాక్షన్స్ అన్నమాట. ఓకేనా? సో ఇలా మనం గోయింగ్ ప్లేస్లో వేరే వెబ్ ఫార్మ్స్ యూజ్ చేసి V4 వెర్బ్ 1 ING ఫార్మ్స్ యూజ్ చేసి చాలా సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ ఈటింగ్ అంటే తింటున్నాను. ఓకే, నౌ సీ ఐ యామ్ ఈటింగ్, షీ ఈజ్ ఈటింగ్, హీ ఈజ్ ఈటింగ్, ఇట్ ఈజ్ ఈటింగ్. నెక్స్ట్ we are eating, you are eating, they are eating. నౌ సీ పాస్ట్ బీ ఫార్మ్స్లో చూడండి. I was eating yesterday, she was eating yesterday, he was eating yesterday, it was eating yesterday. Next, we were eating yesterday, you were eating yesterday, they were eating yesterday. I hope you understand this video. Thank you for watching. Have a nice day.